గత పాలకులు పదవులకే పరిమితమయ్యారు తప్ప పాలమూరుకు చేసిందేమీ లేదన్నారు మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి. ప్రజల మాటే మేనిఫెస్టో అన్న నినాదంతో లోక్సభ ఎన్నికల్లో ముందుకెళ్తామన్నారు. ప్రణాళికబద్ధంగా పాలమూరు అభివృద్ధిపై కార్యక్రమాలను రూపకల్పన చేస్తామన్నారు. పాలమూరు పంట పొలాలకు కృష్ణనీళ్లు పారిస్తామన్నారు వంశీచందర్ రెడ్డి. సభ ఎన్నికలు జరిగిన లోక్సభ ఎన్నికలు జరిగిన పార్టీలు ఎన్నికలకు ముందు ఎన్నికలు అయిన తర్వాత వారు అమలు చేసే కార్యక్రమాలు ఎన్నికలకు వెళుతున్న సందర్భంగా ప్రజలకు ఇచ్చేటువంటి హామీలను మేనిఫెస్టో రూపంలో పొందుపరిచి ఆ మేనిఫెస్టో ఆధారంగా ప్రజలని ఓట్లు అడిగేటువంటి సాంప్రదాయం మన యొక్క ఎన్నికల ప్రక్రియలో భాగం. ప్రజలు మా మేనిఫెస్టోని మా యొక్క గ్యారంటీలను విశ్వసించి మాకు మద్దతు ఇచ్చిన తర్వాత మేము అధికారం చేపట్టిన తర్వాత ప్రజా పాలన కొనసాగిస్తూ ఆ 6 గ్యారంటీల అమలే ప్రధాన ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది. మహబూబ్ నగర్ లోక్సభ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమోదించినటువంటి చల్లా వంశీచందర్ రెడ్డి మా పార్టీ తరపున మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరపున మేము ఈ లోక్సభ ఎన్నికలకు నన్ను రేపు మీరు ఎంపీగా గెలిపిస్తే మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో నేనేం చేయాలని అనుకుంటున్నానో నేనేం చేయాలనో మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికలకు గాను కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ లోక్సభకి సంబంధించినటువంటి మేనిఫెస్టోను మేమందరం కలిసి విడుదల చేయబోతున్నాము. మేము రూపకల్పన చేసినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని 100 రోజులలో వాటికి పరిష్కార మార్గాలు చూపించే ప్రయత్నం చేస్తామని మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు మేమివాళ పార్టీ తరఫున